హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఇంకా అయితే మొత్తానికి వినాయక చవితి రాను అంటేనే వచ్చేసింది అనమాట. నేనైతే మార్నింగ్ అయితే 4:30కే నిద్ర లేచిపోయి ఇంకా హంగామగా పనులను మొదలెట్టానండి. ఎందుకంటే నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట. మా చిన్నోడు లేచాడంటే నాకు అస్సలు పనులు చేయడానికి అవ్వదు. వాడు అప్పుడే మా బాత్రూమ్కి వెళ్తాడు, అప్పుడే ఇంకా గలీజ్ పనులనే మొదలు పెడతాడు. నాకు అటువైపు ఇటువైపు పరిగెత్తాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా మొత్తానికి ఎప్పుడు కూడా వినాయక చవితి వచ్చిందంటే మా ఆయన గారికి పీహెచ్ ఉంటుందన్నమాట. కానీ ఈసారి పీహెచ్ ఆఫ్ కూడా కలిసి రావడం వల్ల కూడా అతను ఇంకా సెలవు పెట్టడం కూడా పెట్టలేదు. డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా వేరే పర్సన్కి మా ఆయన ఆపోజిట్ వాళ్ళకి ఇంకా సెలవు కావాలి అనుకుంటే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే హడావిడిగా పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నేనైతే ఆ రోజు ప్రసాదాలు అయితే కొమ్ము శనగలన్నీ రాత్రి నానబెట్టుకున్నాను, మార్నింగ్ లేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇంకా పప్పు ఉండాలని మీకు తెలిసే ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా అమ్మాలు అయితే కందిపప్పుతో చేస్తారు, మా అత్తయ్య వాళ్ళైతే పెసరపప్పుతో చేస్తారు. నేను కూడా ఇంకా పెసరపప్పుతోనే చేస్తానండి. పెసరపప్పు ఉడకబెట్టుకున్న తర్వాత అందులోనే బెల్లం కలిపివ్వాలి. బెల్లం, ఇలాచి, చిన్నది సాల్ట్ అనమాట. ఇంకా మనకి పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం థిక్నెస్ కావాలి, ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే ఆ థిక్నెస్ అనేది మనకి వస్తుందన్నమాట. అది మరిగిపోయిన తర్వాత పప్పు ఉండ్రాలు వేసుకోవచ్చు. పప్పు ఉండ్రాలు వేసుకొని పప్పుండాలు అవి వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. పప్పుండాలు కూడా ఏం లేదండి, వరిపిండితో లేదా మన ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్గా, చాలా స్మూత్గా. కొంచెం ఎక్కువసేపే కొంచెం ఆ పప్పు మిశ్రమంలో ఉడకబెట్టాలన్నమాట. అప్పుడు కొంచెం ఉబ్బుతాయి అనమాట. బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. అస్సలు మీరు చెప్తే నమ్మరు, నాకైతే ఈ మధ్యన అస్సలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈ వినాయక ఫెస్టివల్ని అయితే మేమైతే ఎవరు అలాగా ఎంజాయ్ చేయలేము, అన్నిటికీ ఎంజాయ్ చేస్తాం. అందువల్ల నాకు టైం కూడా సెట్ అవ్వట్లేదు, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు, వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. అందుకే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఒక వీడియో పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా పెసరపప్పు అయితే అప్పుడే ముందు రోజు నానబెట్టాల్సిన అవసరం లేదు. అది కొంచెం 5-10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. వడపప్పు అనేది కూడా దేవుడికి అయితే చాలా ఇష్టం అండి. కొమ్ము శనగలు కూడా చాలా ఇష్టం అనమాట. నేనైతే ఇంకా పెసరపప్పు నానబెట్టుకున్నాను. పూజకు కూడా ఇంకా ఒకవైపు సిద్ధం చేసుకుంటే అయిపోతుంది కదా అని అటువైపు కూడా చూద్దామంటే ఇంక ఈ పని అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకున్నాను. కొమ్ము శనగలు కూడా ఉడబెట్టేసుకొని అది కూడా ఒకవైపు తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుంటలు కూడా దగ్గరికి వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా ప్రసాదం అయితే పులిహారం కూడా చేశానండి. బూర్లు, గారెలు అవి అయితే నేనేం చేయలేదన్నమాట. దేవుడికి ఇష్టమైనవి అయితే పప్పుండ్రాలు, కొమ్ము శనగలు, ప్రసాదం, పులిహారం ఇవే కదా అని. పులిహారం కూడా ఇష్టమని ఏం కాదు, మనం చేసుకోవాలనేది ఆప్షనల్ అనమాట. ఇంకా పులిహారం కూడా నేను చేశాను. యాక్చువల్లీ నాకైతే పులిహారం అయితే ఇంతకుముందు అస్సలు నేను చేసిన దాన్నే కాదు, నాకైతే రాదు కూడా బేసిక్లీ అసలు. కానీ అలాగా నేను 1 టైం 2 టైం 3 టైం నేర్చాను. తర్వాత నాకు పర్ఫెక్ట్గా ఇంకా పులిహారం అనేది వచ్చిందనమాట. స్టార్టింగ్లో అయితే నేను నిమ్మకాయ పులిహారమే చేసేదాన్ని. పులిహారం చేసినప్పుడు, చింతపండు పులిహారం చేసేటప్పుడు అయితే పెద్ద టాస్క్ నాకు అనిపించేది. కానీ ఇప్పుడైతే నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకైతే ఓకే, ఇంకా వంటలో ఓకే అన్నట్టుగా పర్వాలేదు చేస్తాను. ఇంకా నాకైతే ఇంకా హెల్ప్ కోసం అయితే ఎవరికి నాకు అడగబుద్ది లేదండి. నేనే చేసుకుంటాను. ఎవరి మీద నేను డిపెండ్ కూడా నేను అవ్వనమాట. బేసిక్గా నాకు అదొక ఇది ఉందన్నమాట. మొత్తానికి ఇంకా ఆ రోజు అయితే వినాయక చవితి మేమైతే హ్యాపీగా చేసుకున్నాము. యాక్చువల్లీ మేము పాత ఇంటి దగ్గరికి ఇంతకుముందు మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళమాట. అక్కడ కూడా వెళ్ళాలి, కానీ మాకు ఖాళీ లేదు. ఈ చూసారు కదండి కట్అవుట్ అనేది, మీకు తెలిసే ఉంటుంది. నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను. వినాయక వ్రతం కూడా పనికొస్తుంది కదా అని నేను ఇంకా దాన్నే యూజ్ చేసుకున్నాను. ఇంకా పూజ కూడా నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర రింగ్ లైట్ కానీ ఏమంటారు మన మొబైల్ స్టాండ్ కానీ ఏమీ లేదండి. వీడియో తీసే పర్సన్స్ కూడా నాకు సెట్ అవ్వట్లేదు. మా ఆయన గారు కూడా ఉండరు, మా అబ్బాయి తీయాలన్నా వాడికి తెలియదు అనమాట. అందుకే నేను పూర్తిగా ఏ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. దేవుణ్ణి కూడా మంచిగా పూజ చేశాను. మా బుజ్జి వినాయకుడు చూసారా ఎలా అందంగా క్యూట్గా ఉన్నాడో, చాలా బాగా చేశానండి. నేనైతే పత్తిళ్ళు ఎప్పుడు కూడా నేను వేరొక అన్నయ్య నాకు తెచ్చి పెడతారనమాట వినాయక చవితి మార్నింగే. కానీ ఆ రోజు అయితే నేను ఇంకా ముందు రోజు తీసేసుకున్నాను అనమాట. 20 రూపీస్ అనమాట. ఇంకా బాగా ఎక్కువ వచ్చాయండి పత్తిళ్ళు, బాగా ఇచ్చింది ఆ అక్క అయితే. 20 రూపీస్ తీసుకున్నాను. ముందు రోజు సంతకి వెళ్ళానండి. ఆల్రెడీ షార్ట్ వీడియో మీకు పెట్టే ఉంటాను. అయ్యో బాబోయ్, ఎంతమంది జనాలండి, నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే అసలు ఫుల్ వర్షం వల్ల అయితే
ఇంకా ఈవినింగ్ నుంచి తగ్గిందనమాట. అప్పటి నుంచి ఇంక జనాలు స్టార్ట్ అయిపోయారు. అసలు ఆ రోడ్డు ఖాళీ లేదు. బుధవారం నాడు వినాయక చవితి అయితే ముందు రోజైతే సంత కూడా జరిగిందనమాట. అస్సలు ఖాళీ లేదండి బాబు. నేనైతే వేరే ఇంకా ఏది పెట్టుకోలేదు తలనొప్పి పనులు అనేవి. ఓన్లీ దేవుడికి సంబంధించిన ఐటమ్స్, ఫ్రూట్స్ అవే తీసుకున్నాను. ఇంకేమీ తీసుకోలేదు. అలా వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర కాయగూరల షాప్ ఉంది. కాయగూరలు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. నేను కథ అది చదువుతుంటే నా పెద్ద కొడుకు అయితే అక్షింతలు అవి వేస్తున్నాడు. మా చిన్న కొడుకు అయితే నేను ఒకవైపు టీవీలో బొమ్మలు కూడా పెట్టానండి. మొత్తానికి మా వినాయకుడి కథ అయితే మంచిగా ఆనందంగా జరిగింది. బాగా చేసుకున్నామండి. ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి మనం బుధవారం నాడే నిమజ్జనం కూడా చేసుకోవచ్చు. వేరే లక్షవారం, శుక్రవారం అలా మంగళవారం అలాంటి వారాలపై అయితే మనం విగ్రహాన్ని తీయకూడదు అనమాట. ఆ రోజు తర్వాత రోజే మనం మళ్ళీ తీయాల్సి వస్తుంది. ముందు రోజు కదిపివచ్చు. నేనైతే ఇంకా ఆ రోజే బొమ్మను కదిపేసి తీసుకెళ్ళి మా ఇంటి వద్దే మా పిల్లలందరూ కలిసి పెట్టుకున్న బొమ్మ ఉందండి. అక్కడే నేను ఇంకా దేవుణ్ణి పెట్టేశాను అనమాట. ఈ ఆకులు, మిగిలిన అక్షింతలు అవన్నీ కూడా నేను కవర్లో పెట్టి ఉంచాను. నేనైతే ఆ రోజు ఏమీ రెడీ అవ్వలేదండి. మీరు చూస్తే నవ్వుతారేమో, నాకు అంత టైం కూడా లేదనమాట. బేసిక్గా శారీ కూడా నేను సింగిల్ పైట్ అంటారు కదా, అదే నేను పెట్టేసుకున్నాను అనమాట. అంత టైం కుదరలేదు. ఇంకా సారీ అండి, మీరు చెప్తే నమ్మరు. నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. వినాయక చవితి వచ్చిన తర్వాత నాకు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి అవ్వట్లేదు. షార్ట్ వీడియోకి అప్లోడ్ చేయడం కావద్దు. ఏదో ఒక సౌండ్ అంటే చుట్టుపక్కల మాకు ఎక్కడికక్కడ వినాయకులు పెట్టారండి. ఈసారి అయితే ఆ డిస్టర్బెన్స్ అంతా నాకు ఫుల్గా తెలుస్తుంది. మీకు మేబీ వాయిస్ ఓవర్ కూడా ఆ సౌండ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈసారికి మీరైతే అడ్జస్ట్మెంట్ అవ్వండి. అయితే చెప్పాను కదా, ప్రసాదాలకు వచ్చి పులిహారం, కొమ్మచెల్లు, పప్పుండ్రాలు, పెసరపప్పు, బెల్లం, అదేనండి పప్పుండ్రాలు ఉండలన్నమాట. 9 ఉండలు చుట్టి పెట్టాను అనమాట. ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకున్నాను. 5 రకాలు అయ్యాయి. ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చానండి. యాక్చువల్లీ నేను కుడి చేత్తోనే దండం పెట్టుకున్నాను, కుడి చేత్తోనే హారతి తీసుకోవడం జరిగింది. కానీ మీకు ఆ సెల్ఫీ వీడియో వల్ల అలా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నేను రింగ్ లైట్, నెక్స్ట్ మొబైల్ స్టాండ్ కొనుక్కుంటాను. నాకు కొంచెం అప్పుడైతే ఇబ్బంది అనేది తగ్గుతుంది అనమాట. నా మట్టుగా నాకు వీడియోలు తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. బయటకు వెళ్ళినా సరే నా అంతలో నేను వీడియోలు చిన్న నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. క్లారిటీ కూడా ఫుల్గా మిస్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మన వినాయక చవితితో నేను చేసుకున్నాను. అయితే ఇంకా మా పిల్లల పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. పంతులు గారు ఎవరో కాదండి, మా నాయుడు గారు అనమాట. పక్క పిల్లల కోసం హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. వాళ్ళ కుటుంబానికి వినాయకుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా నేనైతే కథ చదివాను. మళ్ళీ దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపాల కొండెక్కగా నేను వినాయకుడిని కదిపాను అనమాట. సాయంత్రం ఈ పూజ కూడా 6 లోపలే చేయాలండి. ఇంకా నేను సాయంత్రమే ఇంకా ప్రసాదాలు, ఫ్రూట్స్, ఉదయం పెట్టిన నైవేద్యాలు అన్నీ కూడా నేను సాయంత్రమే తీయడం జరిగింది. ఆ దీపాలన్నీ పెట్టుకున్నానండి. కథ కూడా చదివాను. తలపైన అక్షింతలు కూడా మేము వేసుకోవడం జరిగింది. ఇంకా 6 లోపలే నేను వినాయకుడిని కదిపి తీసుకొని నేను ఆ మండపం దగ్గర పెట్టేసి రావడం జరిగిందనమాట. మీరు ఎలా చేసుకున్నారండి వినాయక చవితి? బాగా చేసుకున్నారా? మనస్ఫూర్తిగా ఆనందంగా చేసుకోవాలి. నేనైతే మళ్ళీ ఈవినింగ్ కూడా శారీ కట్టుకోవడం జరిగిందనమాట. ఆ ఒక్క పావుగంట అరగంట కోసమే. ఓకేనా? ఏంటో మనకి శారీస్తో ఏదైనా పని చేయాలని అసలు అవని పని. మొత్తానికి మా చిన్ని కనపయ్య, బుజ్జి కనపయ్య ఎలా ఉన్నాడో, క్యూట్గా ఉన్నాడో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.